అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆకస్మిక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల జరగాల్సిన H1B వీసాలకు సంబంధించిన ఇంటర్వ్యూను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఎవరైతే H1B వీసాదారులు ఉన్నారో వారందరికీ కూడా మెయిల్స్ పంపడం జరిగింది. వీసాకు సంబంధించిన ఇంటర్వ్యూలు అపాయింట్మెంట్లు వాయిదా వేస్తున్నట్టు దరఖాస్తుదారులకు ఇప్పటికే ఈమెయిల్ చేశారు. ఇప్పటికే భారత్కు వచ్చిన వారికి సడన్ షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే దీనికి సంబంధించి కూడా ట్రంప్ గత కొత్త కాలంగా కూడా H1B వీసాలకు సంబంధించి తీవ్ర వివాదం నెలకొంటూ వస్తోంది. అయితే అమెరికా వాళ్ళకే ఛాన్స్ లేనట్టు కూడా చెప్తూ ఉన్నారు. H1Bతో పాటు ఇతర కేటగిరీ ఇంటర్వ్యూలు కూడా వాయిదా వేసిన పరిస్థితి. వచ్చే ఏడాది మార్చి నుంచి మే వరకు కూడా వాయిదా వేశారు. ఈ నెల 15న ఇంటర్వ్యూకు రావాల్సిన వారికి వచ్చే ఏడాది మార్చిలో అపాయింట్మెంట్ ఇచ్చినట్టు కూడా మనకు సమాచారం. ఇక అమెరికా రాయబార కార్యాలయాలకు రావద్దంటూ కూడా మెయిల్స్ చేశారు. మొత్తంగా అమెరికా ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారిగా కూడా అందరికీ భారీ షాక్ తగిలిందనే చెప్పాలి. H1B వీసాదారులకు దరఖాస్తుదారులకు ఈమెయిల్ చేసేసిన క్రమంలో ఇప్పటికే అమెరికా నుంచి భారత్కు వచ్చిన వారికి ఇదొక షాక్గా కనిపిస్తూ ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే H1B వీసాలకు సంబంధించి గతంలో కూడా అనేక నిర్ణయాలు తీసుకున్నారు. అది ఇటు అటు అంటూ కూడా H1B వీసాలకు సంబంధించిన వివాదం తీవ్ర దుమారాన్ని రేపింది. అయితే తాజాగా అతను తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారిగా అమెరికా నుంచి భారత్కు వచ్చిన వారికి పెద్ద షాక్ తగిలిందనే చెప్పాలి. H1Bతో పాటు ఇతర కేటగిరీల ఇంటర్వ్యూలు కూడా డొనాల్డ్ ట్రంప్ వాయిదా వేసిన పరిస్థితి. అమెరికాకు సంబంధించిన కార్యాలయాలకు రావద్దు, రాయబార కార్యాలయాలకు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. వచ్చే ఏడాది మార్చి నుంచి మే వరకు దీనికి సంబంధించి మెయిల్స్ అమెరికాకు రావాలంటూ కూడా ఆయన వాయిదా వేసిన పరిస్థితి. మొత్తంగా ఇది తీవ్ర దుమారాన్ని రేపుతోందనే చెప్పాలి. గతం నుంచి కూడా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టారో అప్పటి నుండి కూడా H1B వీసాలకు సంబంధించిన వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ నెల H1B వీసా ఇంటర్వ్యూలు జరగాల్సి ఉండగా తాజాగా అవి వాయిదా వేస్తూ ట్రంప్ ఆకస్మిక నిర్ణయం తీసుకున్నారు. కొన్ని నెలల పాటు కూడా వీసా అపాయింట్మెంట్లు రద్దు చేస్తున్నట్టు కూడా ప్రకటించడం జరిగింది. అంటే వాటన్నింటినీ కూడా వాయిదా వేస్తున్నట్టు దరఖాస్తుదారులకు ఇప్పటికే ఈమెయిల్స్ పంపడం జరిగింది. ఇప్పటికే భారత్కు వచ్చిన వారికి ఇదొక సడన్ షాక్ అనే చెప్పాలి. ఈ నెల 15న ఇంటర్వ్యూకు రావాల్సిన వారికి వచ్చే ఏడాది మార్చిలో అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. అమెరికా రాయబార కార్యాలయాలకు రావద్దంటూ కూడా మెయిల్ చేశారు. మొత్తంగా H1B వీసాలకు సంబంధించి అసలు ట్రంప్ నిర్ణయం ఎటువంటి ఇంపాక్ట్ ఉంచుతుంది అన్నదానికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు. శివని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. శివ, చెప్పండి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H1B వీసాలకు సంబంధించి గతం నుంచి కూడా ఆకస్మిక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఓ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఇంటర్వ్యూలు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు దరఖాస్తుదారులకు కూడా ఈమెయిల్ చేసిన పరిస్థితి. మొత్తంగా అమెరికా ట్రంప్ సర్కార్ తీసుకున్న ఆకస్మిక నిర్ణయం భారతీయులకు భారీ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఈ నెల H1B వీసా ఇంటర్వ్యూలు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. కొన్ని నెలల పాటు కూడా ఈ వీసా అపాయింట్మెంట్లు ఆపివేస్తున్నట్టు కూడా ట్రంప్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ దరఖాస్తుదారులకు వాయిదా వేస్తున్నట్టు ఈమెయిల్ కూడా చేసింది ట్రంప్ సర్కార్కు సంబంధించిన అధికార యంత్రాంగం. ఇప్పటికే భారత్కు వచ్చిన వారికి ఇది పెద్ద షాక్ అని చెప్పాలి. వీళ్ళంతా అమెరికా వెళ్లే ఛాన్స్ లేనట్టే కూడా కనిపిస్తుంది. H1Bతో పాటు ఇతర కేటగిరీల ఇంటర్వ్యూలు కూడా వాయిదా వేశారు. వచ్చే ఏడాది మార్చి నుంచి మే వరకు వాయిదా వేసినట్టు సమాచారం. ఈ నెల 15న ఇంటర్వ్యూకు రావాల్సిన వారికి వచ్చే ఏడాది మార్చిలో అపాయింట్మెంట్ ఇవ్వబోతున్నారు. అమెరికా రాయబార కార్యాలయాలకు ఇందుకు సంబంధించి రావద్దంటూ కూడా మెయిల్స్ పంపడం జరిగింది. మొత్తంగా ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అటు స్టూడెంట్స్ పై ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, అలాగే అమెరికా నుంచి భారత్కు వచ్చిన వారిపై ఎటువంటి ఇంపాక్ట్ ఉండబోతుంది, తదుపరి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అన్నదానికి సంబంధించిన విషయాలైతే మనం వేచి చూడాల్సిందే.